హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీ కీ ఈజ్ 9th June 2024. ఆల్రెడీ మనకు నిన్న రెస్పాన్స్ షీట్ అండ్ కీ అయితే రిలీజ్ చేశారు. ఈ కీలో గవర్నమెంట్ ఇచ్చిన కీలో మీకేమైనా ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ ఇచ్చిరో అనుకుంటే మీరు కీ అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలి. కీ అబ్జెక్షన్స్ ఎక్కువ మంది రేజ్ చేస్తేనే ఎక్స్పర్ట్తోని ఆ యొక్క క్వశ్చన్ని మళ్ళీ చూపించి ఏ ఆన్సర్ కరెక్ట్ దీనికి అనేది ఫైనల్ కీలో మీకు యాడ్ చేయడం జరుగుతుంది మార్క్స్. సో కీ అబ్జెక్షన్స్ ఏ విధంగా రేజ్ చేసేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కామెంట్ సెక్షన్లో ఇచ్చిన తర్వాత అప్లికేషన్స్ కింద సెకండ్ ఆప్షన్ కీ అబ్జెక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి వీటిని ఒకసారి చదవండి. అంటే ఏమడుగుతుందంటే మీరు అదే ఆన్సర్ అని చెప్పడానికి మీ దగ్గర పీడిఎఫ్ ఏంది, ప్రూఫ్ ఏందని చెప్పి అప్లోడ్ చేయమంటుంది. వాళ్ళు చెప్పిన విధంగా అప్లోడ్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ అబౌ గైడ్లైన్స్ అని చెప్పి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కెట్టి మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ అనిపిస్తుంది, ఆ క్వశ్చన్ యొక్క రియల్ ఆన్సర్ ఏంటి అనేది అప్లోడ్ చేయండి. చాలామంది విద్యార్థులకి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తేనే మీ యొక్క నిపుణుల కమిటీ వచ్చేసి మీ యొక్క క్వశ్చన్స్ ఎంతమంది రేజ్ చేశారు, ఏ క్వశ్చన్ మీద ఎక్కువ మంది రేజ్ చేశారు అనేది మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆన్సర్స్ని అయితే సెట్ చేయడం జరుగుతుంది. సో టీఎస్ ఐసెట్ కీ చూసుకున్న విద్యార్థులు మీకు కనుక రాంగ్ అనిపిస్తే కీ అబ్జెక్షన్స్ పెట్టుకోండి. ఫైనల్లో మార్క్స్ కలిపే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.